ఇన్సూరెన్సు లేని వాహనాలుకి ఆయిల్ కొట్టనివ్వద్దు అని చెప్తోంది సుప్రీంకోర్టు. కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసిందనాలా, ఆదేశాలు ఇచ్చిందనాలా? ఆదేశాలు ఇచ్చిందనాలి. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వాహనాలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజ్ లేకుండా రోడ్ల మీద సంచరిస్తున్నాం. తీవ్రమైనటువంటి విషయమని సుప్రీంకోర్టు పేర్కొంది. సరైన బీమా పత్రాలు లేని వాహనాలకు పెట్రోల్ పంపుల్లో ఇంధనాన్ని నిరాకరించేలా ఓ పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. టోల్ ప్లాజాల మీదుగా రాకపోకలు సాగించే వాహనాలకు బీమా ఉందో లేదో ఆటోమేటిక్గా తెలుసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాల వినియోగం ద్వారా ఇది సాధ్యమవుతుందని పేర్కొంది. బీమా లేని వాహనాలకు ఆటోమేటిక్ ఈ చలాన్లు జారీ చేసేందుకు ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాహన పోర్టల్ సమాచారంతో అనుసంధానించిన కెమెరాలను కొన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తద్వారా బీమాకి సంబంధించినటువంటి లేకపోతే గనక వద్దు వాహనాలని అని చెప్తోంది.